సిరిసిల్లలోని 17వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. వార్డు అధ్యక్షుడు పంతం శ్రీనివాస్ జెండా ఆవిష్కరణ చేయగా వార్డు కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ, పూర్ణచందర్, మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్, వార్డు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల పల్లి నీరాజనం. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్నటువంటి నష్టాన్ని కష్టాలను చూసి చెల్లించినటువంటి మన కేసీఆర్ గారు ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటేనే మనకు మన వాటా మనకు సంబంధించినటువంటి మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు అనేవి దక్కుతాయి అనేటువంటి ఆలోచనతోని కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీని స్థాపించి నేటికి 26వ సంవత్సరం గడుస్తున్నటువంటి సందర్భంలో ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మనం సిరిసిల్లలోని మన 17వ వార్డులోని క్లేబరడా వద్ద ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తెలంగాణ 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత ఢిల్లీ పెద్దలను ఒప్పించి మెప్పించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి విషయం మనందరూ తెలిసిందే. తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధిలో, అటు సంక్షేమంలో అన్ని రంగాల్లో కూడా తెలంగాణను ముందుకు తీసుకెళ్ళి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఉత్తమ స్థానంలో ఉంచినటువంటి ఘనత మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుంది. అలాగే ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత ఎన్నో ఆశలతో ఎన్నో హామీలు, దొంగ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన తర్వాత వాటన్నింటినీ కూడా అడ్డెక్కించి ఈ ప్రజలను మోసం చేసినటువంటి నయవంచనటువంటి కాంగ్రెస్ పార్టీని మరొకసారి పొందబెట్టి మనం మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడానికి మనమందరం కూడా కంకణం కట్టుకొని ముందుకు పనిచేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ రాబోయే 2 సంవత్సరాల తర్వాత జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా అవతరించిందో బీఆర్ఎస్ పార్టీని అత్యధిక మెజార్టీతో అన్ని అసెంబ్లీ స్థానాల్లో గెలిపించి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి అందరికీ తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నారు.